ఎంఎం కీరవాణి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం. ఈ చిత్రంలో ఆయన పాడమే కాకుండా ఇవాల్టి ఈ ఈవెంట్ని ఆయన విచ్చేయడం అనేది ఎంతో ఎంతో ఆనందదాయకం. సో వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. వెల్కమ్ సార్. సార్ ఆ మంత్రం ఏదో అడుగుతున్నారు సార్ వాళ్ళు. మాటల తర్వాత ఆ మంత్రం కూడా చెప్పండి ప్లీజ్ సార్. ఓవర్ టు యూ సార్. అందరికీ నమస్కారం అండి. అందరూ కొత్త వాళ్ళు, యంగ్ బ్లడ్, ఎంతూజాజంతో, ఉత్సాహంతో ఈ నిర్మించుకుని ఈ పండగ చేసుకుంటూ ఈ తీస్తున్న ఈ సినిమా శ్రీ చిదంబరం గారు చాలా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా సరే, ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఏదో ఒక రోజు ఇట్లాగే కొత్తగా వచ్చిన వాళ్ళమే. పుడుతూనే ఫస్ట్ సినిమాతోనే ఎవరు సెలబ్రిటీలు కారు. సో నేను కూడా మీలో ఒకరిగా భావిస్తూ, నేను ఇండస్ట్రీకి వచ్చింది పాటలు పాడదామని, ప్లేబ్యాక్ సింగర్గా సెటిల్ అవుదామని. కానీ వచ్చిన కొద్ది రోజుల్లోనే అది ఎంత కష్టమైన విషయం తెలిసింది కాబట్టి నా రూట్ మార్చుకుని సంగీత దర్శకుడిగా నేను ఒక ఉపాధి వెతుక్కున్నాను. అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత, నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు 64 సంవత్సరాలండి. ఇప్పుడు ఏంటంటే సంగీత దర్శకత్వం ఉన్న ఉపాధి అయితే, బ్రెడ్ అండ్ బటర్ అయితే, పాటలు పాడడం అనేది హాబీగా పెట్టుకున్నాను. సో వచ్చిన ప్రతి పాట నేను పాడను, ఆ పాట నచ్చాలి. వీరు నన్ను అప్రోచ్ అయినప్పుడు అందులో మెలోడీ నచ్చింది, సాహిత్యం నచ్చింది, అన్నిటికంటే ఆ సినిమా తాలూకు థీమ్ నచ్చింది, ఆ క్యారెక్టరైజేషన్ చెప్పారు. సో అందుకని పాడడానికి ఒప్పుకొని పాడడం జరిగింది. ఈ మధ్య నేను చాలామందికి చెప్తున్న విషయం ఏంటంటే, మీకు నచ్చని నా దగ్గరికి వచ్చే ఔత్సాహికులకి చెప్పేది,